హాయ్ అండి, వెల్కమ్ టు వన్ ఇండియా. మనతో ఇప్పుడు జబర్దస్త్ హాట్ పిల్ల రీతు గారు ఉన్నారు. హాయ్ రీతు గారు, ఎలా హాయ్ ఉన్నారు? అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు చాలా బాగున్నారు అండ్ హాట్ గా ఉన్నారు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జబర్దస్త్ లో మీరు వచ్చారంటే చాలు, ఇంకా హాట్ అనే పేరుకి మీరు సెట్ అయిపోతారు. హాట్ నన్ను ఆది ఎప్పుడు తిడుతూనే ఉండేవాడే. హాట్ అని తిడుతూ ఉంటారు, బట్ మీ వల్లనే హైపర్ ఆది వల్ల మీకు వచ్చింది, మంచి పేరు వచ్చిందని ఉంది. ఇప్పుడు జబర్దస్త్ లో కనిపించట్లేదు కదా. యా, ఎందుకంటే ఆది గారు చాలా బిజీ అయిపోయారు. హీస్ ఇన్ టు పాలిటిక్స్ కానీ వేరే షూట్స్ కానీ అండ్ చాలా మూవీస్ చేస్తున్నారు. ఆయన జబర్దస్త్ చేయట్లేదు కాబట్టి ఐ ఆయన లేకుండా ఐ డోంట్ సీ జబర్దస్త్ అనేది. సో ఆది మళ్ళీ ఉంటే జబర్దస్త్లో రీతు ఉంటుంది, లేకపోతే లేదు. అండ్ దావత్లో చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి. అండ్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ 2 షోస్ వస్తున్నాయి అండ్ 1 ఫిలిం ఉంది. కానీ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద మూవీ డీటెయిల్స్. బట్ అది 100% దేవుడి దయ వల్ల ఫైనల్ వరకు నేనే, అంటే ఐ మీన్ లైక్ కొన్ని ముందు దాకా షూట్ స్టార్ట్ అయ్యే వరకు మనం ఉండి, బికాస్ ఆఫ్ సమ్ అదర్ పాలిటిక్స్ వల్ల చేంజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి అలా అవ్వకుండా నేను ఉంటే దట్ వుడ్ బి అ గ్రేట్ ప్రాజెక్ట్ నా లిస్ట్లో. చాలా చాలా మంచి ఫిలిం. సో అది. అండ్ లాస్ట్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ ఫోటో మార్ఫింగ్ గురించి ఒక వీడియో చేశారు మీరు. అది చాలా కాంట్రవర్సీ అట్లా అయిపోయింది. అండ్ ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందా? ప్రాబ్లం క్లియర్ అవుతుంది అవ్వలేదు అని అనుకోవచ్చు. ఎందుకనంటే స్టిల్ ఏదో ఒక కమెంట్స్ పెడుతూనే ఉంటారు, స్టిల్ ఏదో ఒకరు సేవ్ చేసుకొని పంపిస్తూనే ఉంటారు. బట్ నేను అక్కడ అంటే ఇస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన విష్ణుప్రియకు కూడా అదే జరిగింది అండ్ చాలామందికి కూడా అదే జరిగింది. నేను అంత సెన్సిటివ్ కాదు దాన్ని తీసుకొని నేను హర్ట్ అయ్యి లేకపోతే ఏదో చేసేసుకోవడానికి. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్, దాన్ని ఒక బ్లాగ్ నా ఛానల్లో ఎందుకు పెట్టాను అని అంటే దేర్ ఆర్ పీపుల్ చాలా సెన్సిటివ్గా తీసుకొని ఏదో కోసేసుకోవడాలు. అండ్ చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం అది. అండ్ రీసెంట్గా కూడా వన్ ఆఫ్ మై అంటే తను జీ తెలుగులో చేస్తుంది, తను నాకు కాల్ చేసి ది సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ హర్. సో సైబర్ వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫాస్ట్, చాలా టైం పట్టింది. నేను అది కొంచెం సాల్వ్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 6 months టైం పట్టింది. అండ్ మీరు కౌంటర్ ఇవ్వడం కానీ మామూలుగా ఇవ్వలేదండి బాబు, చాలా స్ట్రాంగ్ ఇచ్చారు. వాళ్ళకి చెప్పే విధానంలో కానీ చాలా స్ట్రాంగ్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వాంట్ ఎవ్రీ గర్ల్ టు బి స్ట్రాంగ్. ఎవడో తిట్టాడు, ఎవడో ఏదో అన్నాడు, ఇంకోటి ఏదో చేశాడు అని ప్రతిదానికి బాధపడిపోయి ఏడ్చేసి ఇంట్లో కూర్చుండి, నా బెస్ట్ ఫ్రెండే అలాంటి వీడియో జరిగిన అలాంటిది ఏదైనప్పుడు షీ ఫెల్ట్ వెరీ లో. అంత స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి చేతులు కోసేసుకొని కాళ్ళు కోసేసుకొని అండ్ సో మచ్ అదంతా చూసిన తర్వాత నేను అందుకు ఆ వీడియో పెట్టి, ప్లీజ్ ఇలా చేసుకోకండి, నమ్మే వాళ్ళు ఎలా అయినా నమ్ముతారు, అనేవాళ్ళు ఎలా అయినా అంటూనే ఉంటారు, జస్ట్ బీ స్ట్రాంగ్ అని, అంతే. అండ్ మీరు మీ ఫాదర్ చనిపోక ముందు కన్నా అప్పుడు మామూలు రీతు చౌదరి తెలుసు. అండ్ ఇప్పుడు రీతు చౌదరి అంటే చాలా స్ట్రాంగ్గా ఏది ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. మీ స్ట్రాంగ్నెస్కి మమ్మీ కారణం అంటారా, లేకపోతే మీరు ఓన్గా స్ట్రాంగ్ అయిపోయారా? లేదు, నాకు డెఫినెట్లీ మా నాన్న వల్లే నేను స్ట్రాంగ్గా. కాకపోతే ఏంటంటే మా నాన్న ఉన్నన్ని రోజులు నేను కొంచెం చాలా లేజీగా ఉండేదాన్ని. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మా నాన్న చనిపోయాక బరి తెగించేసింది, అది చేసింది, ఇది చేసింది, ఇలాంటి షూట్లు చేస్తుంది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని. బట్ మా నాన్న ఉన్నా కూడా నన్ను ఏమనేవాడు కాదు. ఎందుకనంటే ఆయన నన్ను ఎప్పుడు అమ్మాయి అంటే ఇలానే ఉండాలి, ఇలానే బట్టలు వేసుకోవాలి, ఇలానే కూర్చోవాలి, ఇలానే తినాలి అని ఎప్పుడూ అనలేదు. బట్ అలా అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆ పొజిషన్ నేను తీసుకోవాలి ఇంట్లో కాబట్టి ఐ బికెమ్ మోర్ స్ట్రాంగ్, అంతే. అండ్ ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది కదా ఇప్పుడు, ఆ ట్రోలింగ్ మీద ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? వేరే వాళ్ళకి ట్రోలింగ్, నాకు ట్రోలింగ్. ఇప్పుడు ట్రోలింగ్ అంటేనే చాలా మంది సెలబ్రిటీస్ భయపడుతున్నారు కదండి. అండ్ వాళ్ళకి కానీ మీరు కానీ చాలా స్ట్రాంగ్గా చెప్తారు, ఏదైనా మీరు ఫేస్ మీదనే చెప్తారని స్ట్రాంగ్గా చెప్తారు. మీరు ఇప్పుడు మామూలుగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇట్లా ట్రోలింగ్ జరుగుతుంటే చాలా మంది బాధపడతారు కూడా. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కానీ మామూలు వాళ్ళని కూడా మామూలుగా ట్రోలింగ్ చేయట్లేదు. అండ్ మీరు కూడా అది ఫేస్ చేసే ఉంటారు. ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అలా ట్రోలింగ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో పెద్దగా పట్టించుకోకండి, జస్ట్ నవ్వి వదిలేస్తే అది మీకు మైండ్కి కూడా చాలా పీస్ ఇస్తుంది. అండ్ దానికి రియాక్ట్ అయ్యే కొద్దీ వాళ్ళు ఇంకా దాన్ని ఏదో మన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనే దాన్ని తీసుకొని ఇంకా ఎక్కువ ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ట్రోలింగ్ ఇస్ జస్ట్ ఫన్ లాగా తీసుకొని లైట్ తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అని వాట్ ఐ ఫీల్, అంతే. మేడం ఇంకొకటి, ఇప్పుడు సంథింగ్ టాలీవుడ్ మొత్తం రేవ్ పార్టీ మీద ఒక బీభత్సం జరుగుతుంది, మీరేమన్నా మాట్లాడతారా? నాకు నిజంగా రేవ్ పార్టీ అంటే ఏంటో తెలీదు. నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్స్లో చాలా అదే రేవ్ పార్టీ అని అంటే
నేను అనుకునేదాన్ని రేవ్ పార్టీ అంటే అమ్మో ఎప్పుడైనా వెళ్ళాలి, అసలు ఎలా ఉంటుంది ఆ పార్టీ, వింతగా ఉంటుంది అని చూద్దామని. బట్ రీసెంట్ రేవ్ పార్టీ అని అంటే ఓహో రేవ్ పార్టీ ఏంటి ఇవా నాకు తెలియక అని అనుకున్నాను. బట్ యా ముందే స్ట్రాంగ్ అయిపోయారు, ముందే భయం పక్కన పెట్టేశారా? యా భయం ఉంటుంది కదా, ఇప్పుడు తెలియక ముందు వెళ్ళింది ఒకటి, ఒకవేళ ఇంత జరుగుతుంటే ఇదంతా తెలిసిన తర్వాత రేవ్ పార్టీ అంటే ఇప్పుడు భయం వచ్చేసిందా? భయం అంటే భయం కాదు ఇంకా అలా అంటే రేవ్ పార్టీ అంటే ఇలా ఉంటుందని తెలియక నేను కూడా రేవ్ చేయాలి, నేను కూడా పార్టీ చేయాలి అని అనుకున్నాను. బట్ రీసెంట్లీ ఐ గాట్ టు నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అ రేవ్ పార్టీ. సో ఇంకా తెలిసి ఎవడైనా దూకుతాడా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? దావత్ ఇప్పుడు కొత్తది స్టార్ మాలో ఒక షో స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ నాట్ అన్ యాంకర్ ఇన్ దట్ షో, కానీ ఐఎమ్ డూయింగ్ ఇన్ దట్ షో. అండ్ ఇంకొక కొత్త షో కూడా స్టార్ట్ అవుతుంది. సో అంతే, ఇంకొక ఫిలిం ఉంది అంతే. Thank you. ఒక్కటే ఒక మూవీ, అది చాలా పెద్ద హీరోతోనే. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఐఎమ్ జస్ట్ క్రాసింగ్ ద ఫింగర్స్ అది నేనే ఉండాలి ఫైనల్ వరకు అని. ఎందుకంటే రీసెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని వచ్చి అలా ఫైనల్ దాకా ఉండి తర్వాత మిస్ అయినవి ఉన్నాయి. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా రీతు చౌదరి ఇంటర్వ్యూ. కెమెరామెన్ రామకృష్ణతో లావణ్య, వన్ ఇండియా తెలుగు.